నువ్వు రెప్స్ని కావాలని చెప్పేసి స్లో మోషన్లో చేస్తున్నావు అనుకో, నీకు మజిల్ పెరగదు, ఏం పెరగదు. ఏమో అవి ఆడుకుంటున్నావు డంబెల్స్ అప్పటి నుంచి? ఆడుకోవడం ఏందన్నా, స్లోగా ఇంత స్టడీగా పద్ధతిగా చేస్తుంటే. స్లోగా స్టడీగా ఓకే, కానీ జైలర్ సినిమాలు రజనీకాంత్ లాగా ఇంత స్లో మోషన్లో అవసరం లేదు. మన నువ్వే చెప్పాను, ఎట్లా ఏమంటావు? చెప్తా, అర్థమైనట్టు చెప్తా నేను. అన్నా చెప్పు, కానీ పెద్ద పెద్ద సైన్స్ పదాలు వాడకన్నా, నీకు దండం పెడతా. అస్సలు సైన్స్ పదం వాడకుండా సింపుల్గా చెప్తా నేను, ఓకేనా? ఫస్ట్ పాయింట్ అభి, ఓకే, వర్కౌట్కి తగ్గట్టుగా ఒక రెఫరెన్స్ చూస్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కౌట్కి 8 to 10, ఇంకో వర్కౌట్ 12 to 15, ఒక రెఫరెన్స్ చూస్ చేసుకుంటాను. ఓకే, ఆ రెఫరెన్స్కి తగ్గట్టుగా ఒక ఛాలెంజింగ్ వెయిట్ని, అంటే నీ స్ట్రెంత్కి తగ్గట్టుగా ఆ రెఫరెన్స్ తగ్గట్టుగా. అంటే వాట్ ఐ మీన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 8 to 10 reps రావాలి, బట్ ఎలా రావాలి? ఛాలెంజింగ్గా, కష్టంగా, విత్ ఫుల్ ఎఫర్ట్తో రావాలి. అంటే నువ్వు ఇంటెన్షనల్గా స్లో చేసి చేయడం కాదు, నువ్వు బలంగానే నెట్టడానికి ట్రై చేస్తూ ఉంటావు, బట్ ఆ వెయిట్ ఛాలెంజింగ్గా ఉండడం వల్ల ఆ రెఫరెన్స్కి ఆటోమేటిక్గా రెప్స్ కంట్రోల్డ్గా స్లోగా వస్తాయి. ఇది సెకండ్ పాయింట్. అండ్ ఫ్యూచర్లో నీకు ఆ టార్గెట్ రెప్స్ ఉన్నాయి కదా, 8 to 10 reps, 12 to 15 reps, ఈ వెయిట్తో కూడా కొంచెం కంఫర్టబుల్గా ఈజీగా వచ్చేసి ఎక్కువ రెప్స్ వస్తూ ఉంటాయి. అంటే 10 అన్న దగ్గర 12 వస్తూ ఉంటాయి, 12 దగ్గర 15 వస్తూ ఉంటాయి. అట్లా నీకు ఆ రెప్స్ కంఫర్టబుల్గా ఈజీగా వస్తున్నప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ ద వెయిట్. ఓకే, సింపుల్ యాజ్ దట్. అంతేగాని నీ స్ట్రెంత్తో సంబంధం లేకుండా నువ్వు 30 kg లిఫ్ట్ చేయగలవు, బట్ నువ్వు కావాలని స్లోగా చేయాలన్న తోటి 10 kg 12 kg తీసుకొని స్లోగా ఇట్లా ఆడుకుంటున్నావు అనుకో, మజిల్ పెరగదు, స్ట్రెంత్ పెరగదు. ఓకేనా, అర్థమైందా?